ఖమ్మం వరద బాధితుల కోసం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని నిరుద్యోగ కళాకారుల సంఘ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ కళాకారుల సంఘ రాష్ట్ర చైర్మన్ అనుభోజు వెంకన్న మాట్లాడుతూ ఈ అకాల వర్షాల వల్ల వరదల వల్ల ముప్పును గురైన ఖమ్మం జిల్లాను ఆదుకోవాలన్నారు. అందుకే పట్టణంలోని అన్ని దుకాణాల యాజమానులు మేము సైతం మంచి విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. మేము నిరుద్యోగ కళాకార సంఘం జయశంకర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నా పేరు గడ్డం రమేష్. మరి ఈరోజు అదే ఉమ్మడి జిల్లాలో సంబంధించినటువంటి 5 జిల్లాల ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నాను. మరి ఇవాళటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా కవులు కళాకారులం అందరం కలిసి ఈరోజు మా రాష్ట్ర కమిటీ నాయకులు చైర్మన్ గారు అయినటువంటి అనుభోజు వెంకన్న గారు మరియు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రగన్న గారు, నకిరేకంటి కిరణన్న గారు, దరువు అంజన్న గారు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొన్న జరిగినటువంటి ఖమ్మంలో వరద బీభత్సం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల వరదలు వచ్చి పంట నష్టపోయి పిల్ల జల్లలాగమై ఇల్లు కూలిపోయి ఇంటిలో నీరు చేరి అనేకమైనటువంటి నిరాశ్రయులై ఇల్లు కూలిపోయి చాలా బాధపడుతూ ప్రజానికం అంతా అవస్థలు పడుతున్న క్రమంలో ఇలా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారికి ఆర్థిక సాయం అందించడం కోసం మేము కళాకారులం మేము సైతం అంటూ ప్రతి వారు చేస్తున్న ఆర్థిక సాయాన్ని చూసి మేము పేద కళాకారులం కాబట్టి మా జయశంకర్ భూపాలపల్లి నుంచి ఇలా 32 జిల్లాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మా కళాకారులు కవులందరం కలిసి ఒకే త్రాటి మీద ఒకే రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని పేదగా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఖమ్మం జిల్లా వరద బాధితులందరికీ కూడా పంట నష్టపోయిన వాళ్ళు కానీ నిరాశ్రయంలో కానీ పిల్లా పాపలు చనిపోయి ప్రాణ నష్టం జరిగి అనేక బీభత్సం జరిగి వాళ్ళ ఆకలి కేకలతో అల్లాడుతున్నటువంటి ఆ యొక్క ప్రజలకు సాయం చేయాలని చెప్పి కళాకారులుగా కవులుగా మేమందరం ఈరోజు మేము సైతం అంటూ ముందుకొచ్చి మాకు తోచిన ఆర్థిక సాయం మా ప్రజల దగ్గర తీసుకొని వాళ్ళ ఆర్థిక సాయం అందించే విధానంలో అదేవిధంగా ఈ ఆర్థిక సాయాన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు సీఎం యొక్క సహాయ నిధికి పంపించి మా కళాకారుల పాత్రను కూడా మేము నిర్వర్తింపజేయడం కోసం ముందుకు వచ్చినాం. కాబట్టి కవులు కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమంలో మా వాళ్ళ జిల్లా కమిటీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా దీనికి ఈ యొక్క కవులు కళాకారులు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేయూతనిచ్చి మీ యొక్క